పుష్పకి సీక్వెల్గా పుష్ప ది రూల్ మూవీని తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో సిద్ధమవుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఆగస్టు 15న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రెడీ చేయడానికి రెడీ అవుతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ 300 కోట్లకు పైగా బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే ముందుకొచ్చిన టీజర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పుష్ప సినిమాలోని సాంగ్స్ అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అంతకు మించి సాంగ్స్ ఈ మూవీలో ఉండేలా దేవిశ్రీ ప్రసాద్ వర్క్ చేస్తున్నారు. అలాగే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ని డిజైన్ చేస్తున్నారంట. పుష్ప సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ లీక్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ ఎపిసోడ్ జపాన్ బ్యాక్డ్రాప్లో ఉంటుందంట. ఎర్రచందనం స్మగ్లర్గా మారిన పుష్పరాజ్ ఓ డీల్ కోసం జపాన్ వెళ్తాడంట. అక్కడ ఇంటర్నేషనల్ డాన్తో తలపడే ఎపిసోడ్ మూవీలో చాలా కీలకంగా ఉంటుందని టాక్. పవర్ఫుల్ యాక్షన్ బ్లాక్తో ఈ సీక్వెన్స్ని సుకుమార్ డిజైన్ చేసినట్లు బోగట్ట. ఇలాంటి ఎపిసోడ్ మూవీలో చాలా ఉంటాయనే మాట వినిపిస్తుంది. అలాగే తిరుపతిలో గంగమ్మ జాతర నేపథ్యంలో అమ్మవారి వేషంలో పుష్పరాజ్ చేసే ఫైట్ సీక్వెన్స్ మూవీకి హైలైట్గా నిలుస్తుందంట. సుకుమార్ ఈ సినిమాని మాత్రం అడ్వాన్స్డ్ మోడ్లోకి వెళ్ళి హై స్టాండర్డ్స్లో సన్నివేశాలు డిజైన్ చేశారంట. హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయనే టాక్. ఈ సినిమాతో వరల్డ్ వైడ్గా 1000 కోట్ల గ్రాస్ అందుకోవాలని సుకుమార్ ప్లాన్ చేశాడు. అలాగే అల్లు అర్జున్ స్టామినాకు కూడా స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేసే విధంగా కథనం పుష్ప ది రూల్ సినిమాలో ఆవిష్కరించినట్లు ఇండస్ట్రీ వర్గాల మాట. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.